హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ అండి, ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. దీనికి బీడ్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి డిజైన్ అయితే ఇదండి, ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దానికి వచ్చేసి నీడిల్లోకి ముందుగా 10 స్టాండ్స్ థ్రెడ్ అయితే తీసుకోండి. 200 స్టాండ్స్ థ్రెడ్ అయితే గమ్ అప్లై చేసి పక్కకు పెట్టుకోండి. ఇంకొక దానికి వచ్చేసి జెరీ థ్రెడ్ అండి, ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. దీనికి వచ్చేసి ఈ విధంగా అయితే శారీ కింద నుంచి అయితే నీడిల్ తీసుకోండి. నీడిల్ తీసుకున్న తర్వాత ఒక 7 ఇంచెస్ పొడుగు అయితే ఉంచుకోండి. 6 to 7 ఇంచెస్ పొడుగు అయితే ఉంచుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక లాక్ అయితే వేసుకోండి. ఈ విధంగా 4 అయితే వేసుకోవాలండి. హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే వేసుకోవాలి. శారీ మొత్తానికి ఇవి వచ్చేసి 22 అయితే పట్టాయండి. కుచ్చులు వచ్చేసి 44 కుచ్చులు అయితే పట్టాయి. 44 కుచ్చులు పట్టాయి. బండిల్స్ వచ్చేసి 4 రీల్స్ అయితే పట్టాయండి. థ్రెడ్ రీల్స్ అయితే వచ్చి 4, ఒక కలర్ 2 రీల్స్, ఒక కలర్ అయితే 2 రీల్స్ అయితే పట్టాయి. టోటల్ 80 రూపీస్ మెటీరియల్కి అయితే పట్టింది. దీని ప్రైస్ అయితే వచ్చేసి 350 రూపీస్ అండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి. 4 అయితే ఈక్వల్గా కట్ చేసుకోండి. కొంచెం పొడుగు ఎక్కువ ఉంచుకోవడం వల్ల 2 టైమ్స్ ముళ్ళు అయితే వేసుకోవాలి కాబట్టి కొంచెం పొడుగు ఉంచుకోవడానికైతే, ఎక్కువ పొడుగు ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. ఈ విధంగా అయితే ముళ్ళు అయితే వేసుకోవాలి. ఫస్ట్ లాక్స్ అయితే వేసుకోండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయడం లేదు, మీ బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందని. సో ఈ విధంగా అయితే 4 అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 4 అయితే లాక్స్ అయితే వేసుకున్న తర్వాత లాస్ట్ వన్ని సెకండ్ వన్లో హాఫ్ అయితే తీసుకోవాలండి. లాస్ట్ వన్ అట్లనే ఉంచాలి. సెకండ్ వన్లోంచి హాఫ్ థ్రెడ్ అయితే తీసుకోండి. హాఫ్ సపరేట్ చేసేసి ఈ హాఫ్ తీసుకున్న దానికి ఫస్ట్ ఉన్నదానికైతే ఒక లాక్ అయితే వేసుకోవాలి. ఇలా మిల్క్ అయితే తిప్పి ఒక లాక్ అయితే వేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ మిగిలిన హాఫ్ థర్డ్ వన్లో హాఫ్ చేసుకోవాలండి. థర్డ్ వన్లో హాఫ్ సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత మెలిక తిప్పి ఒక బ్రూడీ అయితే వేసుకోండి. తర్వాత థర్డ్ వన్ది అండ్ ఫోర్త్ వన్ దాంట్లో అయితే 2 కలిపి మళ్ళీ ఒక లాక్ అయితే వేసేసుకోండి. థర్డ్ వన్లో హాఫ్ అండ్ ఫోర్త్ వన్ కలిపి ఒక లాక్ అయితే వేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ ఒక లైన్ అయితే కంప్లీట్. ఇప్పుడు సెకండ్ లైన్ ఎట్లా చేయాలని ఫస్ట్ వన్ అండ్ మిడిల్ వన్లో హాఫ్ తీసుకొని ఒక లాక్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ హాఫ్ అండ్ లాస్ట్ వన్ది కలిపి ఇంకొక లాక్ అయితే వేసుకోవాలి. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ. ఈ విధంగా అయితే పైన పైన అయితే రెడీ అయిపోయింది. తర్వాత కుచ్చులు కుట్టుకోవాలండి. కుచ్చులు ఈ విధంగా కుట్టుకోవాలని చూపిస్తున్నాను. ముందుగా అయితే మనం 200 స్టాండ్స్ లైన్కి అయితే థ్రెడ్ గమ్ అప్లై చేసాం కదండి థ్రెడ్కి. సో దాన్ని అయితే ఈ మిడిల్లోంచి అయితే తీసుకోవాలి. ఈ విధంగా కుచ్చులు అయితే కుట్టుకోవాలండి. ఫస్ట్ వన్ దాంట్లోంచి తీసుకొని 1 ఇంచ్ పొడుగు అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఇది ఎలాగో పైనది కిందికి వస్తుంది కాబట్టి. సో 1 ఇంచ్ అయితే సరిపోతుంది పొడుగు కుచ్చుకి. ఈ విధంగా అయితే టోటల్ శారీ మొత్తానికి వచ్చేసి 22 అయితే పట్టాయండి. కుచ్చులు వచ్చేసి 44 అయితే పట్టాయి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డిజైన్ మొత్తం వేసాక ఒక ఫోటో అయితే పెట్టాను ఎలా ఉంటుందని. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. సేమ్ ఇలానే ఇంకొకటి కూడా వేసుకోవాలి.